ట్రిపుల్ తలాక్ బిల్ తీసుకుందాం. ఈ ట్రిపుల్ తలాక్ బిల్లు వల్ల ప్రభుత్వం ఏం సాధించింది? ముఖ్యంగా ఈ ట్రిపుల్ తలాక్ బిల్లు పాస్ అవ్వటం వల్ల ముస్లిం మహిళలకి ఏ లబ్ధి చేకూరిందంటారు? వాళ్ళు నిజంగా హ్యాపీగా ఉన్నారు ఈ ట్రిపుల్ తలాక్ బిల్లుతో? ఒకటి, ఈ దేశంలో సెక్యులరిజం పేరు మీద, లౌకికవాదం పేరు మీద కాంగ్రెసు కమ్యూనిస్టులు చేసినంత అన్యాయం అత్యాచారం ఇంకెవరు చేయలేదు. చరిత్ర క్షమించరాని పాపాలు చేసేది వాళ్ళు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రెండు విధాలుగా, ఒకటి 80% ఉండేటువంటి హిందువులకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఎప్పుడైనా మీరు చూడండి, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయింది. 22 జనవరి శ్రీరాముల వారి ప్రాణప్రతిష్ఠ అయోధ్యలో జరిగింది. పార్టీలకు అతీతంగా అందరూ కూడా టీవీ చూసిండ్రు, మీరు కూడా చూసిండ్రు అనుకుంటా. నేను స్పెషల్ ప్రోగ్రామే చేశాను సార్. చేసిండ్రు, మీరు అందరు చూసిండ్రు, ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా చూసిండ్రా లేదా? అందరు చూసిండ్రు, చూడని వాళ్ళు లేరు. అయితే చూస్తాము అంటే ఒక 4 గంటలు సెలవు ఇవ్వండి, ఇవ్వలే రేవంత్ రెడ్డి గారు, ఇవ్వలే. కానీ మహమ్మద్ సాబ్, ప్రొఫెట్ మహమ్మద్ ప్రవక్త స్వర్గానికి పోయిండు. మక్కా నుంచి బయలుదేరి జెరూసలం పోయి, జెరూసలం నుంచి గుర్రం మీద బయలుదేరి స్వర్గానికి పోయిండు. ఆ పోయిన డేటు మొన్న ఫిబ్రవరి 28 నాడు వచ్చింది. మొన్ననే ఫిబ్రవరి 8. దానికి హాలిడే డిక్లేర్ చేసింది రేవంత్ రెడ్డి గారికి. అంటే రేవంత్ రెడ్డి గారికి 80% హిందువులు అవసరం లేదు. అయితే ఇది ఎట్లయితుందో ముస్లిమ్స్లలో కూడా మత ఛాందసవాదులు, మత మౌఢ్యులు, వాళ్ళు ఏది చెప్తే కాంగ్రెస్ వాళ్ళకు నాయకత్వం వాళ్ళు. అందుకని షాబాను కేసును కూడా వాళ్ళు తిరగదోడేది. మహిళలకు అన్యాయం చేసేటువంటి మత ఛందసవాదాన్ని లౌకికవాదంలో నడిచేటువంటి ఈ పార్టీ ఎట్లా అంగీకరించింది మీరు చెప్పండి? ఒక లౌకికవాదం మీద నడిచే పార్టీ, అటువంటి పార్టీ మత ఛాందసవాదం కారణంగా మహిళల అత్యాచారం జరుగుతున్నప్పుడు 50% ముస్లిం జనాభాకు మహిళలకు నష్టం చేసేటువంటి చట్టాన్ని కొనసాగిస్తున్నారు. అసలు మీరు మహిళలు, ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు మహిళలు, మీరు ఆలోచించండి. మన హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో చాలాసార్లు మహిళలు ఆ దుబాయ్ నుంచో, మన మీరట్ నుంచో, అలీగఢ్ నుంచో చాలామంది వచ్చి పెళ్లి చేసుకుంటారు. పెళ్లి మాత్రం ఫిజికల్గా చేసుకుంటారు వచ్చి, మనందరం కూడా ఫోటోలు చూస్తాం. పెళ్లి ఫిజికల్గా చేసుకుంటారు, పిల్లలు కూడా ఫిజికల్గానే ఉంటారు. విడాకులు ఇస్తే ఇంటర్నెట్ మీద ఇస్తారు, వాట్సాప్లు ఇస్తారు. తలాక్ 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 అంటే కథం. ఈ తలాక్ 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 అంటే కథం, జీవితం కథం, కుటుంబం కథం, పిల్లలు కథం. ఇదేం ఇంతకన్నా కిరాతకం ఉంటుందా? ఇదేం లౌకికవాదం? ఇది మత ఛాందసవాదం కాదా? రాహుల్ గాంధీ అంటాడు ఇందులో మనం పట్టించుకోవద్దు అంటాడు. ఎందుకు పట్టించుకోవద్దు? నరేంద్ర మోదీ గారు కనుక ప్రభుత్వంలో రాకపోయి ఉంటే ఇంకా 10 సంవత్సరాలు కాదు, ఇంకా 50 సంవత్సరాలైనా ముస్లిం మహిళలకు స్వాతంత్రం ఉండేది కాదు. ఈత మతమౌఢ్యాన్ని, ఇది మన లౌకిక దేశం. ఏమర్థం లౌకిక దేశం? అనేక సంవత్సరాల క్రితం ఉండేటువంటి ఒక కాలబాహ్యమైనటువంటి, ఒక కిరాతకమైనటువంటి, ఒక మహిళలకు అత్యాచారం చేసేటువంటి తలాకు విధానాన్ని మనం తెరదించలేకపోయినాము. ఇదేం లౌకికవాదం? ఓవైసీ చెప్తాడు, రాహుల్ గాంధీ వింటాడు. కాబట్టి ఓవైసీ, మిస్టర్ ఓవైసీ, నువ్వు ఎక్కడన్నా చెప్పు, నువ్వేమన్నా చెప్పు, ముస్లిం మహిళల విషయంలో నా ప్రభుత్వము సమానత్వం మీదనే చూపెడతాము, అందరికీ సమానమైనటువంటి న్యాయం ఉంటుంది అని చెప్పినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. కాబట్టి ఈరోజు ఒక సంవత్సరం ట్రిపుల్ తలాక్ వచ్చిన తర్వాత 1 ఇయర్ తర్వాత గణాంకాలు తీస్తే 82% తలాకులు తగ్గినాయి. 82% తలాక్ పద్ధతిలో తలాక్ ఇచ్చేటువంటిది తగ్గింది. అంటే దాని అర్థం ఏంటి? లాభం జరిగిందా, నష్టం జరిగిందా? జనాభా ఎంత? ఏదో మామూలు జనాభా కాదు, ఒక దేశానికి ఉండే జనాభా. మన దేశంలో వాళ్ళు మైనారిటీ కావచ్చు,
కానీ ముస్లిం జనాభా అందులో మహిళలు సగం మంది అంటే ఎంత జనాభా? అనేక దేశాల యొక్క పూర్తి జనాభా కన్నా ఎక్కువ. అవును. కాబట్టి అంత జనాభాను ఒక ముక్తి ఇచ్చినటువంటి విధానం నిర్ణయం ఎవరు తీసుకున్నారంటే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. నిర్భయంగా సమానత్వం మీద నడవగలిగేటువంటి ప్రభుత్వాన్ని నడిపిస్తారు కాబట్టి ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకోగలిగారు.